ప్రపోజ్ చేయాలా? అవును, పబ్లిక్ లో ప్రపోజల్ గురించి ఏమనుకుంటున్నావు? బాగుంది కదా రొమాంటిక్ గా. నేను దాని గురించి ఆలోచించాలి. పబ్లిక్లో ప్రపోజ్ చేయడం, ఒకరు జనం ముందు ప్రపోజ్ చేస్తూ ఉంటే అప్పుడు తను మోకాళ్ళ మీద కూర్చోవాలి, చేతిలోకి రింగ్ తీసుకొని ఎన్నో మాయ మాటలు చెప్పాలి. జనాలంతా తనకి సపోర్ట్గా అరుస్తూ ఉంటారు, ఒప్పుకో 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 అని. దీంతో వాళ్ళకేంటి సంబంధం? నాకు ఎలాంటి గోల వద్దు. పెళ్ళి అనేది ఇద్దరు వ్యక్తులు ఎన్నో విషయాల గురించి ఆలోచించి తీసుకోవాల్సిన ముఖ్యమైన నిర్ణయం. అది ఎప్పటి నుండి జనాల మధ్య షో అయింది. పబ్లిక్లో ప్రపోజ్ చేయడం అంటే ఆ జనాల గోలకి కాదని లేక బలవంతంగా ఒప్పుకోవడం అవుతుంది. అది అస్సలు రొమాంటిక్గా ఉండదు, ఓవర్గా ఉంటుంది. వీళ్ళు సరిపోతారా లేదా? నేను ఇంకా ఎవరిని ఇన్వైట్ చేయాలి? ఒకసారి మళ్ళీ ఆలోచించు. వాళ్ళిద్దరూ అప్పటికే మళ్ళీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకుని ఉంటే ఆలోచించు. పచ్చని గడ్డి, బెలూన్స్, కర్టెన్స్, ఇంకా ఇంకా క్యాండిల్స్. క్యాండిల్స్. ఒక చీకటి గదిలో ఒక హార్ట్ షేప్లో క్యాండిల్స్ అన్నీ పేర్చి ఉండాలి. బెలూన్స్ కూడా అంతేనా? అవును. గులాబీ రేకులు కూడా హార్ట్ షేప్లో అరేంజ్ చేసి ఉండాలి. సరే, ఏదో ఒకటి చేయండి. ప్రపోజ్ చేయాలంటే జనాలకు ఇవన్నీ కావాలన్నమాట. అబ్బా, ఇవన్నీ ముఖ్యం కాదు. ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ సర్ప్రైజ్ వెనుక ఉన్న ఫీలింగ్స్. నిజమే, అది ముఖ్యమే. కానీ ఆ సర్ప్రైజ్ షాక్గా మారితేనే బాగోదు. నీకు తెలుసా, ఒక వ్యక్తి తను ప్రపోజ్ చేయడానికి ఒక రింగుని కేక్లో దాచిపెట్టాడు. కానీ తన గర్ల్ ఫ్రెండ్ కేక్ తింటూ ఆ రింగుని మింగేసింది. ఎంత పెద్ద ప్రమాదం జరిగేది. ఇంకా మరో వ్యక్తి రింగుని తన గాయంలో దాచిపెట్టాడు. తర్వాత దాన్ని బయటకు తీయమని తన గర్ల్ ఫ్రెండ్ అయిన నర్స్ దగ్గరికి వెళ్ళాడు. ఒకసారి ఆలోచించండి, అతని గర్ల్ ఫ్రెండ్ ఆ రింగుని ఫోర్సెప్స్తో బయటికి తీసినప్పుడు ఒక రష్యన్ వ్యక్తి తన కడుపుకి ఉన్న గాయంలో ఉంగరాన్ని దాచిపెట్టి తన గర్ల్ ఫ్రెండ్కి ప్రపోజ్ చేశాడా? అలా ఎలా చేయగలిగాడు? ఎంత క్రియేటివ్గా ఆలోచించాడు. లూ ఫాంగ్నింగ్. ఏమైంది? ఆగండి, మీరు వండిన వంట తినడానికే కదా పిలిచారు. మరి డిషెస్ ఎక్కడున్నాయి? చివరికి మీరు నాకు ఈ పీల్ కూడా తీయని యాపిల్ ఇచ్చారు. ఏం జరుగుతోంది? మీరేం చేస్తున్నారు? ప్రపోజింగ్ గురించి ఇన్ని విషయాలు ఎందుకు అడుగుతున్నారు? ఏమైంది అసలు? అది అది తన ప్రపోజల్ గురించి ఏదో రాస్తానండి. అవునా? మీ కారణం బానే ఉంది. మిస్ లూ, సాయి వాళ్ళు సడన్గా దాని గురించి అడిగారు. నేనేవేవో వింత సమాధానాలు చెప్పాను. ముఖ్యంగా నన్ను ప్రపోజల్ గురించి ఎక్కువ ప్రశ్నలు అడిగారు. లింగ్రోయ్, అయ్యో, నేను ఎప్పుడో ఒప్పేసుకున్నాను కదా. తను ఇప్పుడు అలాంటి రొమాంటిక్ పని చేయాల్సిన పని ఉంది. డబ్బులు దండగా. ఇప్పుడు నేనేం చేయాలి? నువ్వు వచ్చేసావా? నువ్వేం చేస్తున్నావు? నేను ఇంటర్నెట్లో ఏదో వెతుకుతున్నానులే. ఏం వెతుకుతున్నావు? నన్ను కూడా చూడండి. హాస్పిటల్కి సంబంధించింది. నీకు బోరింగ్గా ఉంటుంది. ఓసారి చూస్తాను. ఇందులో చూడటానికి ఏమీ లేదు. వదిలే. ఎందుకని దాచిపెడుతున్నావు? చెప్తున్నాను కదా, ఇందులో చూడటానికి ఏమీ లేదు. వదిలేయి, వదిలే. ఎందుకని అంత వింతగా రియాక్ట్ అయ్యావు? ఇంకెవరితోనైనా చాట్ చేస్తున్నావా? లేదు, నేను ఇంకెవరితో ఎలా చాట్ చేస్తాను? ఆగమంటున్నాను కదా. నీ ఫోన్ నీ ఫోన్లో కూడా చూడొచ్చు. ఇలా ఇవ్వు. కాదు, నీ ఫోన్ మోగుతుంది. ఎవరో మాట్లాడు. నీ సంగతి తర్వాత చూస్తాను. హలో,
పోలీస్ స్టేషనా? ఆర్ట్ పార్క్స్ గురించి నాకేం తెలుసు? దాని గురించి నేను మెంగ్చెగ్లో చెప్పానంతే. తను నా కోసం ఆ పని చేశాడు. లూ ఫ్యాంగ్నింగ్ ఇక్కడ బిజినెస్ ఎలా చేస్తుంది? హ్. మిస్టర్ గావ్, నేను చాలా మంచి పని చేశాను కదా. మా నిద్దరికీ న్యాయం జరిగేలా చేస్తున్నాను. మంచిదే, మంచి పని చేశావు. ఒక మోసగాడు నా ముందే ఉన్నాడని ఆ లూ ఫ్యాంగ్నింగ్ ఇప్పుడు నాకు తెలిసేలా చేసింది. మిస్టర్ గావ్, నన్నెందుకు మోసం చేయాలని అనుకున్నారో నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను. మేనేజర్ యాంగ్కి ఇంత ప్రతిభ ఉందని ఎవరికి తెలుసు? మీరు మింగ్చంగ్కి డీర్సింగ్ గ్రూప్ కంపెనీకి సంబంధించిన అన్ని టెండర్ల లొకేషన్స్ని రహస్యంగా అమ్మిన విషయం నాకు తెలుసు. ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్ని ఇందులో ఉన్నాయి. మీరు దీన్ని చాలా జాగ్రత్తగా చూడండి. వీటిలో నేనేమైనా పొరపాటు పడి ఉంటే అప్పుడు నేను మీకు రావాల్సిన కాంపెన్సేషన్ని ఆపకుండా మీకు చేరేలా చేస్తాను. బై ద వే, మీ కొడుకు ఎలా ఉన్నాడు? ఇంకా చెప్పాలంటే కుక్కతోక ఇప్పుడు వంకరగానే ఉంటుంది. హెచ్ఆర్ కాల్ చేసి ఈ విషయాన్ని క్లోజ్ చేయమనండి. అతను డిస్మిస్ చేయండి. తనే కాంపెన్సేట్ చేయాలి. కంపెనీకి నోటిఫికేషన్ ఇవ్వండి. మళ్ళీ రిపీట్ అవ్వద్దు. ఓకే సార్. ఇద్దరూ వెదవలే. నా చేతికి ఇలా గాయం చేయడానికి ఎంత ధైర్యం! అదృష్టం కొద్దీ నా చేతికి ఇంకేమీ కాలేదు. నాకు న్యాయమే జరిగింది. ఏమైంది? వాళ్ళు దొరికేశారు. నువ్వింకా ఎందుకు సాడ్గా ఉన్నావు? నేను బానే ఉన్నాను. తన ట్రీట్మెంట్కి ఇంకెవరో డబ్బు కడుతున్నారు. తనకి పెద్ద గాయాలేం కాలేదు. నువ్వు పైకలా కోపంగా కనిపిస్తావు నాకు తెలుసు, కానీ నా గురించి చాలా ఆలోచిస్తావు. ఇక చాలా అలాంటిదేం లేదు. నీకు నా చేయి గురించి బాధగా లేదా? ఇక చాలు. నా చెయ్యి, ఇది నాకు చాలా విలువైన చెయ్యి. దీంతోనే నీకు డబ్బు సంపాదిస్తాను. లేదంటే నువ్వు నీ శత్రువుతో నా కోసం ఎందుకు గొడవ పడతావు? కానీ నువ్వు ఈసారి కోప్పడింది వేరే వ్యక్తిని. నేను అతన్ని కావాలనే కోపడ్డాను. అతన్ని కోపడ్డానికి కారణం అవసరం లేదు. నేను వెళ్ళిపోయిన తర్వాత నువ్వింకా దిగజారిపోయినట్టున్నావు. నువ్వంత టేస్ట్ లేని వాడివని నేను అస్సలు ఊహించలేదు. ఇంకా అలాగే చెత్త పనులు చేస్తున్నావు. ఈ లోకంలో నువ్వే ఎక్కువ బాధలో ఉన్నావని అనుకుంటున్నావా? ప్రేమలో ఓడిపోయావని అందరూ నీ మీద జాలి చూపించాలనుకుంటున్నావా? నీకోసం వేడి పాలు తీసుకొచ్చాను, తాగు. థ్యాంక్ యూ. ఏంటి చాలా? ఏమైంది? అన్ని సమస్యలు తీరిపోయాయి కదా. బిజినెస్ స్టార్ట్ చేయడానికి ప్లేస్ కూడా దొరికింది. ఎక్కువగా ఆలోచించుకో, కొంచెం రెస్ట్ తీసుకో. నేను అనవసరంగా ఒక వ్యక్తి మీద కోపడ్డాను. నువ్వెప్పటి నుండి మనుషుల గురించి ఆలోచిస్తున్నావు? లేదు, నేనేమీ ఆలోచించడం లేదు. నేను తన్ని కోపడ్డానికి కారణాలు చాలానే ఉన్నాయి తెలుసా. అయినా నేను కొంచెం కఠినంగానే మాట్లాడాను, ముఖ్యంగా అతను తప్పులేనప్పుడు. నువ్వు చాలా అల్లరి పిల్లవే. ఏం చేస్తున్నావు? ఈ టైంలో నువ్వు అలాంటి విషయాల గురించి ఆలోచించకుండా చేస్తున్నాను. ముఖ్యంగా మరో వ్యక్తి గురించి ఆలోచించకుండా. గావ్ ఇర్ఫాన్ అసలు మనిషి అనుకుంటున్నావా నువ్వు? నువ్వు ఇంకా తన గురించి ఆలోచిస్తున్నావా? నేను ఇంకా ఆలోచిస్తున్నావా? ఇంకా లేదు లేదు. మరి ఎవరి గురించి ఆలోచించాలి? నేను యోయో గురించి. యోయో నిద్రపోయాడు, తన గురించి ఆలోచించక్కర్లేదు. మరైతే నేను నీకు ముందే చెప్తున్నాను, నువ్వు ఏదైనా చెప్పే ముందు బాగా ఆలోచించు. నీ గురించే.
యోయో నిజంగా నిద్రపోయాడా? నేను లింగ్రోయ్. ఎల్లుండి ఫ్యాంగ్నింగ్ పుట్టినరోజు. లూయే ఎక్కువగా ప్రేమించింది నిన్నే. నువ్వు తన కోసం పార్టీకి వస్తావు కదా? ఇది బానే ఉంది. దీని నిండా గోల్డ్ కాయిన్స్ ఉన్నాయి. ఇది ఫ్యాంగ్నింగ్ కి బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. సార్, నేను మీకు ఏమైనా హెల్ప్ చేయాలా? నేను ఈ కేక్ ని ఆర్డర్ చేయాలి. సారీ సార్, ఈ కేక్ మా దగ్గర స్టాక్ లో లేదు. ఇది వేరే వాళ్ళు ఆర్డర్ ఇవ్వడం వల్ల తయారు చేశాం. ఇంకోటి తయారు చేయగలరా? రేపటిలోగా చేయలేం సార్. నేను మీకు సిచ్యువేషన్ అర్థమయ్యేలా చెప్తాను. నా స్నేహితుడు చాలా రోజులకు నన్ను ఒక హెల్ప్ అడిగాడు. నేను ఎలాగైనా పని పూర్తి చేసి తీరాలి, లేదంటే తనకి నా మొహం ఎలా చూపించను. ఈ కేక్ ఆర్డర్ ఇచ్చిన వాళ్ళ నంబర్ మీరు కానీ నాకు ఇవ్వగలిగితే నేను ఒకసారి తనతో మాట్లాడి చూస్తాను. సారీ సార్, పర్మిషన్ లేకుండా మా కస్టమర్స్ ఇన్ఫర్మేషన్ లీక్ చేయకూడదు. ఎలాగో ఈ కేక్ కోసం ఇక్కడికి వస్తారు కదా, నేను వెయిట్ చేస్తాను. సరే అయితే మీకోసం కస్టమర్తో మాట్లాడతాను. సరే, థ్యాంక్ యూ. హలో సార్, మీరు ఫ్లవర్స్ కొనడానికి వచ్చారా? నాకు ఒక ఫ్యామిలీ మెంబర్ బర్త్డే కోసం ఒక బొకే కావాలి. ఇందులో ఏది బాగుంటుంది? అయితే రోజెస్ చాలా బాగుంటాయి. లిల్లీస్ ఇంకా కార్నేషన్స్ కూడా చాలా బాగుంటాయి. మీకు వాటిలో ఏవి కావాలన్నా దొరుకుతాయి. సరే, నా కోసం ఒక బొకే తయారు చేసి ఉంచండి. రేపు తీసుకెళ్తా. ఓకే. సారీ. ఈ పువ్వులు చెరగని ప్రేమకు సంకేతమని చాలా చోట్ల చదివాను. ఇది మన మొదటి డేట్కి సరిగ్గా సరిపోతాయని తీసుకొచ్చాను. సార్ సార్, మీకు ఇవి కూడా కావాలా? ఇవి ఈ రోజు ఉదయమే వచ్చాయి. చాలా ఫ్రెష్గా కూడా ఉన్నాయి. నేను మీకోసం బొకే తయారు చేస్తాను. మీకు నచ్చితే తీసుకోండి. వద్దు, థ్యాంక్ యూ. హలో, ఈ రోజైనా నాకు ఇన్స్పైర్ అవ్వడానికి సహాయం చేస్తారా? నువ్వు ఫ్రీగా ఉన్నావా? దేనికి? నీ నడుముకి ఏమైనా సమస్య ఉందా ఏంటి? నేను ఖాళీగా లేను. చివరిసారి. ఏంటి చివరిసారి? చివరిసారిగా నన్ను ఒకసారి కలు. ఇక మీదట నేను ఇప్పుడు నిన్ను ఇంకా అస్సలు ఇబ్బంది పెట్టను. మళ్ళీ ఏదో నాటకం ఆడుతున్నట్టున్నాడు. లేదా ఈసారి నిజంగానే సాయం చేస్తాడా? నాకేం భయం లేదు. సరే, ఫౌంటైన్ స్క్వేర్, కాసేపట్లో అక్కడ కలుద్దాం. అడిగినవన్నీ అంత ఈజీగా అయిపోవు. తను అడగగానే కలవాలా?
走孤单的街，无所谓。电影里的情节总有遗憾，却又挥手道别。坐在我旁边的座位又是谁？慢慢以为 like ooh 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 it's like ooh 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 I'm like ooh 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 心放飞的感觉，我想就在今夜。 ఈ వర్షం ఎప్పుడు ఆగుతుందో? తను రావట్లేదా ఏంటి? నేను తనకు కనిపించకపోతే ఎలా? అలా జరగకూడదు.我想去巴黎和东京，去海边吃巧克力，只要只和你。躺在沙滩数着星星，哦，多惬意。你会容忍我的小脾气，这让我很满意。我倔强的理由，不偏不倚，全都是你。 ఇలా వర్షంలో ఎందుకు నిలబడాను? నీకు కనిపించదేమో అని భయపడ్డా. ఎంతసేపటి నుంచి? కాసేపు అయింది. జస్ట్ ఇంతకు ముందే వచ్చాను. ఇది నేను నీకోసమే తెచ్చా. నేను ఇప్పటి వరకు నీకు ఎప్పుడు పువ్వులు ఇవ్వలేదు కదా, కానీ ఇవి బాగా తడిచిపోయాయి. తను మళ్ళీ ఏదైనా చేస్తున్నాడా? నీకు నచ్చలేదా? నువ్వు నా కోసం పువ్వులు ఎందుకు తెచ్చావు? ఇప్పటికి 6 ఏళ్ళైంది. ప్రేమని కష్టపడకుండా పొందడం సాధ్యం కాదని నాకు తెలిసేలా చేశావు. 6 ఏళ్ల క్రితం నీ ప్రేమకు నేను అర్హుడిని కాదు. 6 ఏళ్ళు గడిచిపోయాయి. నేను ఇప్పటికీ నిన్ను పూర్తిగా అర్థం చేసుకోలేదు. కాబట్టి నేను మరోసారి ప్రయత్నిద్దాం అనుకుంటున్నాను. సియు, నాకు నువ్వంటే ఇష్టం. నా గర్ల్ ఫ్రెండ్గా ఉండు. మళ్ళీ వర్షం పడుతుంది. హలో, నేను ఇక్కడికి ఆర్డర్ ఇచ్చిన కేక్ కోసం వచ్చాను. ఓకే, వెయిట్ ఎ మినిట్. నువ్విక్కడేం చేస్తున్నావు? నువ్వా? ఈ కేక్ ఆర్డర్ ఇచ్చింది నువ్వా? అవును. మన ఇద్దరం ఒకే కేక్ని ఆర్డర్ చేసాం. ఈ స్ట్రీట్లో చాలా బేకరీస్ ఉన్నాయి కదా, ఇది చాలా కోఇన్సిడెన్స్ కదా. మన ఇద్దరం ఒకే కేక్ని ఆర్డర్ చేసాం. సరే, అయితే కేక్ ఎలాగో లూ ఫ్యాంగ్నింగ్ కోసమే కదా, దాన్ని ఎవరు తీసుకెళ్ళా ఒకటే. నువ్వు తీసుకో, నేను వెళ్తాను. ఏ ఆగు. మనం ఈ మధ్య ఎక్కువ కలుస్తున్నాం. నువ్వు ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోతున్నావు? అది నేను చాలా కొనాల్సి ఉంది. త్వరగా వెళ్ళకపోతే ఆలస్యం అయిపోతుంది. అయితే నేను నీతో వస్తాను. అంటే నువ్వు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మనం వేరుగా షాపింగ్ చేయడం మంచిది. లేదు, నువ్వు ఎండింగ్ బర్త్డే పార్టీ చెడిపోవడం నేను చూస్తూ ఉండలేను.
నేనెందుకు చెడగొడతాను? నీ టేస్ట్ బానే ఉంటుంది. నీకు నేనంటే ఇష్టం కాబట్టి నీ టేస్ట్ పర్ఫెక్టే అని నేను అనుకుంటున్నాను. నేను ఆ మెనూ ఏవో యాడ్స్ లో చూసాను. తన పక్కనున్న వ్యక్తి ఎవరు? తన బాయ్ ఫ్రెండా అయ్యుండొచ్చు. ఏమైంది? మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదామా? ఇప్పుడే కదా నన్ను రావద్దన్నా. చెప్పు, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? మనం వెళ్దాం, పద 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 పద. ఆగు, మనం ఇంకా కేక్ తీసుకోలేదు. తర్వాత తీసుకొచ్చు, పద. అలా తోసుకుంటూ వెళ్ళిపోతుంది. దేవుడా, ఎవరు మన ఫోటోస్ తీయకూడదు. నువ్వు ఇప్పటి నుండి జాగ్రత్తగా దేనికి ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి? వద్దు ఇక్కడికి రా. వద్దు, ఇప్పుడే కదా నేను నీకు చెప్తున్నాను. నువ్వు ఇప్పుడు వస్తున్నావా లేదా? లేదంటే నేను కప్పుకోను. హే, సరే సరే, కప్పుకో త్వరగా రా. నువ్వేమనుకుంటున్నావు? మన ప్రేమలో ఉన్నట్టు అనిపించట్లేదా? నీ గుడ్డ చాలా వేగంగా కొట్టుకుంటుంది. పింగ్ పింగ్, హా? వర్షం ఆగిపోయింది. నువ్వు ఇలా చేయకుండా ఉండాల్సిందే కదా. నీకు నీ కెరీర్లో చాలా మంచి భవిష్యత్తు ఉంది. నాలాంటి మామూలు వ్యక్తితో ఉండడం వల్ల నీకు సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అరే, నేను ఏ సమస్యలకు భయపడను. సమస్యలు లేకుండా ఏ రిలేషన్ ఉంటుంది? అయినా కూడా నేనేమీ అనుకోవట్లేదు. పింగ్ పింగ్, ఇక మనం కలవకుండా ఉండడం మంచిది. మనం ఫ్రెండ్స్గా ఉండలేం కాబట్టి నేను నీకు ఫ్యాన్గా ఉండిపోతాను. మీరు ఒక స్టార్లో ఉండడమే మంచిది. నాకు మీ మీద ఉన్న ఫీలింగ్స్ కేవలం స్టార్ మీద ఒక ఫ్యాన్కు ఉండే అభిమానం మాత్రమే. బాయ్. నువ్వు ఇంకా అందంగానే ఉన్నావు. థ్యాంక్ యూ. ఏం పర్లేదు, నువ్వు చాలా అందంగా ఉన్నావు. నువ్వు బయట నుండి విన్నావు కదా. నీకు ఎలాంటి పొగడ్తలు అవసరం లేదు. నువ్వెప్పటికీ ఇలాగే చాలా అందంగా ఉంటావు. నేను అదే అనుకుంటున్నాను. నువ్వెందుకు నవ్వుతున్నావు? ఎందుకు నవ్వుతున్నానంటే నువ్వు చేసిన పని ఒకటి గుర్తొచ్చింది. నేను ఎప్పుడూ ఒక పని చేయాలనుకుంటాను కానీ కుదరదు. మంచిది, ఈరోజు చాలా బాగా మొదలైంది. నువ్వింకా ఏమైనా మర్చిపోయావా? నేనేదడిగితే అది చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఇంకా చాలు, నేనేదో జోక్ చేశాను. నువ్వింకా అలాగే ఉన్నావు. నువ్వు చేయాలనుకునే పని చేసే ధైర్యం నీకు లేదు. నిన్ను నా వాణ్ణి చేసుకోవడానికి నాకు చాలా ధైర్యం ఉంది. ఇక చాలు, ఆపేద్దాం. నేను ఆఫీస్కి వెళ్ళాలి. నేను నీతో తర్వాత ఆడుకుంటాను. నా స్టోర్ త్వరలోనే ఓపెన్ అవ్వబోతుంది. షెంజుగా ఎలాంటి పిచ్చి పని చేస్తాడో అని భయంగా ఉంది. వద్దాకు, ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు.
మనం ఈరోజు పార్క్కి వెళ్దాం. ఉన్నట్టుండి ఇలా ఎందుకు అడుగుతున్నాడు? నాకు తను అక్కడ ప్రపోజ్ చేయబోతున్నాడా? సరే. అయితే యోయో రెడీ అయ్యాడో లేదో చూస్తాను. యోయో కూడా మనతో వస్తున్నాడా? అవును, యోయో మనతో ఎప్పుడు పార్క్కి రాలేదు కదా. తను ఈరోజు బాగా ఎంజాయ్ చేస్తాడనుకుంటున్నాను. ఏమైంది? సరే సరే, మనం కలిసే వెళ్దాం. ఇంకొంచెం కిందికి ఆ? కిందికి ఆ. ఆ. ఇటువైపు కిందికి. ఇక చాలు చాలు చాలు. ఇక చాలా? అసలు నువ్వేం చేస్తున్నావు? నాకు తెలుసులే. నీకంత బాగా వస్తే నువ్వే చేయొచ్చు కదా. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. ఇతరులతో అలా మాట్లాడకూడదని నీకు చెప్పాను కదా. ముందే దెబ్బలు తగులున్నావు, ఇంకా దెబ్బలు కావాలా నీకు? నువ్వు చేయాల్సిన టైంకి ఏ పని చేయవు. నీ చేతి గాయమే చేయలేవు కాబట్టి ఇప్పుడు అది చేయి ఇది చేయని అంటున్నావా? మాట్లాడవేంటి? మూసుకొనుండు. హలో డాక్టర్ పెంగ్. హలో మిస్ ట్యాంగ్. నేను క్యాండిల్స్ని అరేంజ్ చేస్తాను. అంకుల్ ఆంటీ మీరు వచ్చేసారా? అంకుల్ ఆంటీ వచ్చేసారా? మీరు చాలా త్వరగా వచ్చారు. అవును, యావో మమ్మల్ని ఎయిర్పోర్ట్ లో పికప్ చేసుకొచ్చాడు. డైరెక్ట్ గా వచ్చేసాం. లూ ఫ్యాంగ్యూ రాలేదా? లగేజ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. యోయో ఎక్కడ? నా మనవడు ఎక్కడ కనిపించట్లేదు. తను ఫ్యాంగింగ్ ఇంకా లింగ్రూతో కలిసి బయటికి వెళ్ళాడు. కాసేపట్లో వచ్చేస్తారు. సరే మీరు కానివ్వండి, నేను నా గర్ల్ ఫ్రెండ్ తీసుకొస్తా. నీ గర్ల్ ఫ్రెండా? అంకుల్ ఆంటీ ఒకసారి వచ్చి చూడండి. ఏదైనా మార్పులు ఉంటే మీరు నాకు చెప్పొచ్చు. నేను చూస్తానుండండి. దాన్ని అక్కడెవరు తగిలించారు? ఆ బెలూన్ లో అసలు గాలే లేదు. దాన్ని తీసేయండి. వీటిని పక్కకు జరపండి. సరే సరే. యాంగి అంతా బానే ఉంది కదా బాబు. ఆ క్యాన్ని పైకెత్తకు. నువ్వు దాన్ని కింద పడేస్తే చాలా ప్రమాదం. ట్యాంక్ పింక్, ఇలా రా. ఇక్కడ ఒకసారి చూడు. ఇవి అస్సలు సరిగ్గా లేవు. చూడు. సరే అండి, నేను చూస్తాను. యాంగి అవన్నీ వాళ్ళు చూసుకుంటారులే. నేను చేస్తున్నాను కదా. మీరందరూ కూడా ఖాళీగా నిలబడకండి. మీరు కూడా వచ్చేసారా? ఆంటీ ఎలా ఉన్నావు? చాలా కాలం అవుతుంది. నిన్ను కూడా. ఐ మిస్ యు సో మచ్. మీరు ఎలా ఉన్నారు? రైట్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం చేస్తున్నావు? బానే ఉన్నాం. బానే ఉన్నావంటావేంటి? వాళ్ళు మన వియ్యంకులు. అంతా బానే ఉంది. మంచిది. మనం కలిసి చాలా కాలమైంది. మీరు ఇంకా అలాగే ఉన్నారు. మీ చర్మం మెరిసిపోతుంది. ఒకసారి నన్ను చూడండి. ఈ ఎండ వల్ల నా మొహం నల్లగా తను మచ్చలేదు. బీచ్ లో ఎక్కువ ఉంటుంది, అందుకే అలా. మీరు మొహానికి ఏం వాడుతున్నారు? అది రహస్యం. సరే మనమంతా లోపలికి వెళ్ళి కూర్చుందాం. వాళ్ళు పని పూర్తి చేసుకుంటారు. బాబు మీరు త్వరగా కానివ్వండి. తన మాటలు పట్టించుకోకండి. మీరు చేయాలనుకున్నదే చేయండి. చెప్తారు. సరే స్టార్ట్. ఓకే సరే నా పూర్తి చేద్దాం. ఇంకేంటో చెప్పు. ఆర్డర్లు వేస్తున్నాం. వెళ్దాం. అక్కడ చూద్దాం ఇంకా. ట్యాంక్ పెయింగ్. నువ్వు అప్పుడే వచ్చేసావేంటి? ఫ్యాంగింగ్ కూడా వచ్చేసిందా? ఇంకా లేదు. నువ్వెందుకు కంగారు పడుతున్నావు? తను రాలేదుగా. అది ఇంకా చాలా పనులు చేయాల్సి ఉంది. నువ్వు అప్పుడే వచ్చేసావేంటి? అది నేనెందుకు చెప్పాలి నీకు? ఇలా ఇవ్వు. హే ఫ్లవర్స్. నేను వీటి గురించి మర్చిపోయాను. నువ్వు పట్టుకోగలవా? హెల్ప్ చేయనా? పర్లేదు, నేను పట్టుకోగలనులే. సరే అయితే. ఇకరా త్వరగా. పద పద పద. మీరిద్దరూ ఈడియట్. నీ గర్ల్ ఫ్రెండ్కి నీ గురించి తెలీదు. డైరెక్టర్ నువ్వే ఉంచుకో. నాకు హెల్ప్ చేయొచ్చు కదా. నువ్వే పట్టుకో. ఇది అక్కడ పెట్టు. దీని అక్కడ పెట్టండి. ఇది కూడా తీసుకో. ఇదిగో. ఇటు వాటిని జాగ్రత్తగా పట్టుకో. అక్కడ తగిలించు. ఇక చాలు. నువ్వు ఇంట్లో కూడా ఇలా అన్ని పనులు చేస్తే బాగుంటుంది. నీ పని నువ్వు చేసుకో. నీ నడుము నెమ్మదిగా. ఎంత చెత్తగా ఎందుకు అరేంజ్ చేస్తున్నావు? సరిగ్గా పెట్టలేవా? అసలు నీకు టేస్ట్ లేదు తెలుసా? వచ్చేస్తుంది. ఇది చాలా అందంగా ఉంది కదా. ఒకసారి నాకు పెట్టు. చాలా బాగుంది. కేక్ నేనే కొన్నాను. కేక్ నేనే కొన్నాను. ఏడ్చావులే. వాళ్ళు వచ్చేసారు వచ్చేసారు వచ్చేసారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? చెప్పు. ఏం చేయాలి? ఏం చేయాలి?
లైట్స్ ఆఫ్ చేయండి. ఆఫ్ చేయండి ఆఫ్ చేయండి ఆఫ్ చేయండి. నువ్వు ఈరోజు ఎంజాయ్ చేసావా? చేశాను. నిజంగానా? అవునా? నువ్వు అలా అన్ని స్నాక్స్ తినను అంటే అమ్మ నాన్న నిన్ను మళ్ళీ పార్కుకి తీసుకెళ్తారు. సరేనా? సరే. సరే సరే. అయ్యో, యోయో ఉన్నాడు కాబట్టి రోజు ఏమీ జరగలేదు. నేను ఇది ముందే ఊహించాను. అరే ఏమైందమ్మా? ఇదేంటి ఈ రోజు ఇక్కడ ఇంకెవరో బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నట్టున్నారు. ఇదంతా ఎవరు చేసుంటారు? నాకు కూడా తెలీదు. అయితే వెళ్ళి చూద్దామా? సరే వెళ్ళి చూద్దాం పద. పద చూద్దాం పద. అంతా చీకటిగా ఉంది. తనకి నన్ను ఎలా సర్ప్రైజ్ చేయాలో బాగా తెలుసు. అసలు మనం ఎందుకు దాక్కోవాలి? అక్కడే ఉండి ఎదురు చూస్తే అయిపోయేదిగా. ఎందుకు ఇలాగా? అవును కదా. లైట్స్ ఆన్ చేయండి. లైట్స్ ఆన్. లైట్స్ ఆన్. లైట్స్ ఆన్. లైట్స్ ఆన్. లైట్స్ ఆన్ చేయి. లైట్స్ ఆన్. లైట్స్ ఆన్ చేయమని నాకు చెప్తున్నారా? నేను ఎలా ఆన్ చేయాలి? అరే వెళ్ళొచ్చు కదా. నువ్వు కాకపోతే ఇంకెవరు చేస్తారు? చివరిలో నువ్వే కదా, వెళ్ళి ఆన్ చెయ్యి. ఏంటిదంతా? నేను ఎలా ఆన్ చేయగలను? నీకే తెలుసు కదా. నువ్వే వెళ్ళు. నాకెలా తెలుస్తుంది? ఏదో ఒకటి చెయ్యి. త్వరగా నువ్వే వెళ్ళి ఆన్ చెయ్యి. టేబుల్ కింద ఎవరో ఏమైంది? టేబుల్ కదులుతుందండి. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏంటి అలా చూస్తున్నారు వాళ్ళు? మా అక్క ఏం తింటుంది? హే, బయటికి రండి. బయటికి రండి. బయటికి రా. జాగ్రత్త. మీరంతా అక్కడేం చేస్తున్నారు? మీరంతా ఆ టేబుల్ కింద ఎలా సరిపోయారు? జాగ్రత్త జాగ్రత్త. మెల్లగారా. తప్పంతా నీదే. నువ్వెందుకు టేబుల్ కింద దాక్కున్నావు? అదే ఐఎమ్ సారీ. ఏంటి సారీ? ఎలా జరిగిందో చూడు. సరే ఇక వెళ్దాం. రండి రండి రండి. పద వెళ్దాం. పదండి. రండి. చూడు ఎలా అయిందో. వాళ్ళే కదా అసలు నేనేం చేశాను? నా చెయ్యి గట్టిగా పట్టుకొని ఎవరో కిందికి లాగారు. అది నువ్వేనా? చాలా నొప్పిగా ఉంది. ఫ్యాంగ్నింగ్, ఇదంతా నేనే ప్లాన్ చేశాను. నీ బర్త్డే సెలబ్రేట్ చేయాలని వాళ్ళకి చెప్పాను. ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదు. అమ్మా హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే అక్క. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. చాలా ఏళ్ళ తర్వాత నీకు హ్యాపీ బర్త్డే చెప్పగలిగాను. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. చాలా గట్టిగా అరుస్తున్నావు. థ్యాంక్ యూ. మీరేం చేస్తున్నారు? నాకు హ్యాపీ బర్త్డే చెప్పడం లేదు ఎందుకు? హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. బర్త్డే. హ్యాపీ బర్త్డే ఫ్యాంగ్నింగ్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. అమ్మా థ్యాంక్ యూ. అన్నిటికీ చాలా థ్యాంక్స్. ఏం పర్వాలేదు. హ్యాపీ బర్త్డే. అమ్మా, ఆంటీ థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే.
హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. సరే సరే, అందరు నీ కోసం వెయిట్ చేస్తున్నారు. వెళ్ళు. ఇట్స్ ఓకే. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. నీకు ఈ విషయం గురించి ముందే తెలుసు కదా? నాకు తెలుసు, కానీ నీకు నిజం తెలిసిపోయింది. నీ కళ్ళు చాలా షార్ప్ గా ఉన్నాయమ్మా. థ్యాంక్ యూ. మీరు ఇవన్నీ ఇంకా ఎక్స్ట్రా ఏమైనా తెచ్చిపెట్టారా? అవునవును, అన్నీ ఉన్నాయి. మంచిది. అయితే ఇక అంతా శుభ్రం చేయండి. సరే సరే త్వరగా తీసేయండి. పదా. థ్యాంక్ యూ. అమ్మా, చాలా బాగుంది. ఇంకేం చేయాలి? ఇంకో కేక్ లేదు. ఇట్స్ ఓకే, ఏం పర్వాలేదు, ఇది సరిపోతుంది. ఓ అది అమేజింగ్. బాగుంది కదా? అవును, ఈ రోజు నీ బర్త్డేనే కదా. వావ్. నువ్వు ఇంకా ఇక్కడే ఉంటే తన పుట్టినరోజు నువ్వు కూడా చూసుంటే నీకు చాలా సంతోషంగా ఉండేది. థ్యాంక్ యూ. విష్ చేయమ్మా. హే ఇర్ఫాన్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? చూసి చాలా కాలమైంది. అమ్మా విష్ చేయి. నాన్న ఏమైంది? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నేనే తను ఇన్వైట్ చేశాను. వచ్చినందుకు థ్యాంక్స్. హ్యాపీ బర్త్డే. నా గిఫ్ట్ ఏది? ఓ, అది మర్చిపోయాను. బర్త్డే కోసం గిఫ్ట్ మర్చిపోతారా? కొట్టండి. సరే సరే, ఇక చాలా ఆపండి ఆపండి. నువ్వు ఇలారా. వెళ్ళి దూకు. జోక్ చేశాను. స్టార్ట్ చేద్దాం పదండి, మనకి ఇంకో ఫ్రెండ్ యాడ్ అయ్యాడు. రండి. Come on. ఎవరతను? తను అమ్మకి చాలా మంచి ఫ్రెండ్. ఆయన ఎవరమ్మా? లూసర్. సరే ఇక కానివ్వండి. దీన్ని మార్చొచ్చు కదా? అంటే ఇంకా క్యాండిల్స్ లేవు. సరే ఏం పర్లేదు. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. అమ్మా, ఇక విష్ చేయి. మేక్ ఎ విష్. థ్యాంక్ యూ. మీరిద్దరు కూడా వెళ్ళి డాన్స్ చేయండి. వెళ్ళండి. చెప్తానుగా త్వరగా.
నేను కావాలని పడేయలేదు. ఏం పర్లేదు. I'm like ooh, 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 心放飞的感觉，我想就在今夜。就在今夜。玫瑰花瓣的香味。